2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న కట్ చేసిన ఆనియన్స్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిన్న కట్ చేసిన బీన్స్ ఇలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, ధనియాల పొడి, ఉప్పు, ఎల్లిపాయలు ఇలా పేస్ట్ తీసి పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని 10-12 పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. చిన్న కట్ చేసిన టమాటాలు 4 ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 ఎల్లిపాయలు. టమాటాలు ఫ్రై అయినప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇలా పట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని టమాటా, కొత్తిమీర పచ్చళ్ళు వేసుకోవాలి.